అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత కాళ్ళపారాణి ఆరలేదు అంటూ, నవవధువు తానై నవవధువు తానై కాళ్ళపారాణి ఆరకముందే కాలగర్భంలో కలిసిపోయిన భర్తను చూసి కుమిలి కుమిలి ఎక్కి ఎక్కి ఏడ్చిన ఓదార్చువాళ్ళు లేరాయే. ఆశలతో వచ్చిన ఆ పెళ్లి కూతురికి ఎదురాయే వెన్నెల్ అంధకారము. ఆ అంధకారాన్ని దాటుతూ వెన్నెలకి ఎలా వెళుతుంది? ఈ వెన్నెల వెళ్ళేటప్పటికీ ఈ జీవిత మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు. కాళ్ళపారాణి ఆరకముందే కాలగర్భంలో కలిసిపోయిన భర్తను గుర్తు తెచ్చుకుంటూ పదే పదే ఏడుస్తూ నలిగిపోయిన హృదయానికి ఎవరు ధైర్యం చెప్పగలుగుతారు? ఎవరు బాసటగా ఉంటారు? అందుకే నేనంటాను, మనిషి పుట్టటం సహజం, మరణించటం సహజం. కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి, ధైర్యశీలులై అడుగులు వేయాలి. ఎన్నెన్నో ఆశలతో వచ్చిన నీకు ఆశలు అడియాశలయ్యాయని బాధపడకమ్మా. ఆశయాలతో బ్రతుకమ్మా. బ్రతుకు మార్గంలో వెలుగు రేఖవు నీవవుతావమ్మా. జీవిత గమనంలో ముళ్ళబాటను దాటుకుంటూ పూలబాటకై నడవాలమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రుల కీర్తిని నిలపాలమ్మా. నిన్ను అత్తగారింటిలో అనురాగవల్లిగా మెలగాలమ్మా. ఏడుస్తూ దిగులు పడుతూ కూర్చుంటే ఎవరాలకిస్తారమ్మా? ఎవరు ఓదారుస్తారమ్మా? అందుకే నీవు ధైర్యశీలివై ఈ ధరణియందు నడియాడుతూ రేపటి భవితకు వెలుగవుతూ ఉండాలోయమ్మ. నిన్ను చూసి నవ్వేవాళ్ళు కొందరు, ఏడ్పించేవాళ్ళు కొందరు ఉంటారని మరచిపోకమ్మా. వాటన్నిటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడుతూ ముందుకి అడుగు వేయమ్మా. అడుగు వేస్తే అజేయత నీవేనమ్మా, విజేయత నీవేనమ్మా. ఈ విశ్వమందు విజేయతై నిలుస్తావమ్మా. అందరిలా నా ఆశలు అడియాశలైపోయాయని బాధపడుతూ కూర్చోకమ్మా. భారతీయ మహిళవు నీవనేది మరచిపోవద్దమ్మా. మమతానురాగాలతో మెలుగమ్మ, మాతృభూమికి వెలుగొందమ్మా అంటూ, నాకెందుకో 3 రోజుల నుంచి కవిత్వం వస్తుందని చెప్పలేకపోతుంది. ఏదో రకంగా బిజీగా ఉండి, ఒక్కొక్కసారి పెళ్ళికని వెళ్తుంటారు, పెళ్లి చేసుకుంటారు, అతను అనుకోకుండా చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ అమ్మాయి ఒంటరి అయిపోద్ది. అంటే కొన్నిసార్లు మనం యాక్సిడెంట్లు చూస్తుంటాం కదా, పెళ్ళి అయిపోగానే వెంటనే అతను చనిపోవటం అట్లా. అప్పుడు నేను వీళ్ళకే చెప్పేది, ధైర్యంగా ఈ చనిపోయిన బాధలో ఆ అమ్మాయి ఉండి కొన్నాళ్ళు కొంచెం బయటకు వద్దాం అనుకుంటే, ఇంకా ఏదో అంటారు ఆడవాళ్ళ శత్రువు అని. నేను మహిళా అధ్యక్షులుగా మాట్లాడకూడదు, కానీ కొన్ని మాట్లాడాలి. మహిళల మార్పు కూడా నేను తేవాలి. భర్త లేని ఆడబిడ్డలు ఎప్పుడైనా కనిపించినప్పుడు కానీ, మన పక్కనున్న మన స్నేహితులైనప్పటికి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళలాగా ఉండాలి, కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేసేవాళ్ళలాగా పొరపాటును కూడా మీరు ఉండకూడదని తెలియజేస్తూ, ఈ కవిత నాకు భర్త లేని ఆడబిడ్డల కోసం మీరు ధైర్యంగా ఉండండమ్మా అన్నది నా కవితా రూపంలో తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.